తప్పకుండా చేస్తాం, చేయకుండా ఎట్లుంటాం? చేయకుండా ఉండే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగాలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతామో, అందులో సందేహం ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం మేము ఆ రోజు ప్రకటించినాం, క్లియర్గా స్పష్టంగా చెప్పినాం. అమరజ్యోతి ప్రారంభం రోజు చెప్పినారు కేసీఆర్ గారు. దాంట్లో చర్చే లేదు. 10 ఏళ్ల కింద ఉంది ఆ సెక్రటేరియట్. ఎవడో తెలివి తక్కువ మాట్లాడినాడు. సెక్రటేరియట్ కట్టిందే మొన్న. సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు. అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం, మంచిగా ఒక పండుగ చేసుకుందాం అని అనుకున్నాం. దురదృష్టవశాత్తు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ఆత్మలేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆపలేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే. మేము వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయాను. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజెన్సీతో ఉన్నట్టు ఉండకూడదు, గతంలో పెట్టిండ్రు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని మరి గౌరవిస్తాం మనం అని చెప్పి వదిలేసాం. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడతాను పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసిండ్రు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఇదే కోదండరాం సాగరహారతిలో పాల్గొంటున్నప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి ఎక్కడో, రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండెనో ఈరోజు కోదండరాం వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి. పర్టికులర్గా ఈ విషయంలో, విగ్రహం విషయంలో కోదండరాం ఆయన అభిప్రాయం ఏందో చెప్పాలి ప్రజలకు. అంటే తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సోయిందా? తెలంగాణ జ్ఞానమే లేని వేదవులు అంతకంటే గొప్ప ఏం మాట్లాడతారు? అదే దురదృష్టం. ఇప్పుడు అంత వాళ్ళు కూర్చురు కదా సమస్య, అంత వాళ్ళు వచ్చి కూర్చురు కాబట్టి సమస్య. ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేరు. ఇవాళ ఇది మా కర్మ అనే పరిస్థితికి వచ్చారు.